కొడాలి నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టి సిద్ధం అంటా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దేనికి సిద్ధం? మా ఫ్లెక్సీల పక్కన ఈ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి మీరు టీడీపీ, జనసేన సిద్ధమా? అసలు 175 మంది అభ్యర్థులు మీరు పెట్టారా? ఓన్లీ ఫ్లెక్సీలే కడతారా అంటున్నా ఉన్నారు. ఆయన మాటలు మీరు ఎలా చూస్తారు? ఒకటి, అభ్యర్థులను ముందుగా ప్రకటించినంత మాత్రాన నువ్వు గెలుస్తామని కాదు. కొడాలి నాని గారు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికలకు 3 నెలల ముందుగానే అభ్యర్థుల్ని అనౌన్స్ చేశాడు. ఒకేసారి 119 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే 100కు పైగా కాన్స్టిట్యుయెన్సీలకు ఒకేసారి అనౌన్స్ చేశాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏమైంది? ఆ అనౌన్స్ చేసిన క్యాండిడేట్లో ఒక్కరన్నా గెలిచారా? అంతే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి 175 నిలబెట్టాడని నువ్వు చెప్తూ ఉన్నావు. పులివెందుల ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? జమ్మలమడుగు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? కమలాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు నిలబెట్టారు? కాస్త చెబితే జనాలు కూడా తెలుసుకుంటారు. అయ్యా, ఒకటి, కొడాలి నాని గారు, మీరే మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో ఇంతవరకు అభ్యర్థులను చెప్పలా. మళ్ళీ మీరు 175 పెట్టేశామని మీకు మీరు చెప్పుకుంటే కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇన్ఛార్జీలను అనౌన్స్ చేసింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంటింటికి కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారు. ప్రజల్లో మీరు చేసిన పనులపైన ఎండగడుతూ ఉన్నారు. ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎలా ఇంటికి పంపిద్దామా అని మీరు ఈరోజు వచ్చి మైకుల ముందు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ముందు మీ గుడివాడ సీట్ అనౌన్స్ చేయించుకోండి కొడాలి నాని గారు. గుడివాడలో ఎవరన్నా ఆల్టర్నేట్ చూస్తున్నారంట కదా. మళ్ళీ మిమ్మల్ని ఏదో గన్నవరంగా పంపిస్తా అంటున్నారంట కదా. అది కాస్త చూసుకోండి. ఆ సీట్ల గురించి చూసుకోండి. ఇంకొకటి, మరి నువ్వు 170 సీట్లు అనౌన్స్ చేశారని నువ్వు సిద్ధమని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. మంగళగిరిలో ఫస్ట్ ఆల రామకృష్ణారెడ్డి అన్నారు, తర్వాత గంజి చిరంజీవి అన్నారు, తర్వాత ఒక మహిళ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గంజి చిరంజీవి అంటున్నారు. మళ్ళీ రేపు మళ్ళీ ఆల రామకృష్ణారెడ్డి అంటారేమో. కాస్త చూసుకోండి. మీరు ఇంకా 175 క్యాండిడేట్లు మేము అనౌన్స్ చేసాం. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరామని కంటెస్ట్ చేయమంటే ఆయన మీ పార్టీకే రాజీనామా చేశారు కదా. అది తెలుసుకోండి. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇస్తా అన్నారు. ఆయన మీ పార్టీకి రాజీనామా చేశాడు కదా. మీ ప్రస్తుత పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశాడు కదా. మీరు తిరుపతి ఎంపీ ఇస్తా అన్నారు కదా. ఆయన ఎవరో ఆదిమూలం గారు, ఆయన కూడా మీ పార్టీకి రిజైన్ చేశాడు కదా. ఈ విధంగా అందరూ మీ పార్టీకి రిజైన్ చేస్తే మీరు ఏం చేస్తారా అయ్యా? అందరూ మీ పార్టీ మాకొద్దు, జగనొద్దు అంటూ ఉన్నారు. మీరేమో ఇప్పుడు మేము సిద్ధం అని 175 అనౌన్స్ చేసాం. మీరు అనౌన్స్ చేసిన 175 మందిలో 100 మంది క్యాండిడేట్లు పారిపోయారు. ఇంకా మీరు అక్కడే మీ ఓటమి తేలిపోయింది. మీ నాయకుడు 90 మంది ఎమ్మెల్యేలు మార్చేశాడు. అక్కడే మీ ఓటమి తేలిపోయింది. ఈ విధంగా ఓటమికి మీరు సిద్ధం అంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ప్రజలకు మంచి చేయడానికి సిద్ధం, మేము సంసిద్ధం అంటూ ఎన్నికలకు వస్తూ ఉన్నారు. ఇది మీకు వాళ్ళకి ఉన్న డిఫరెన్స్.